నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. మీకు తెలుసా, మన భూమికి ఏకైక సహజ ఉపగ్రహమైన చంద్రుడు నెమ్మదిగా భూమికి దూరం అవుతున్నాడు. ఇది ఊహ కాదు, అపోహ కాదు, దాదాపు 50 ఏళ్లుగా జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలు వెల్లడించిన వాస్తవం. అసలు చంద్రుడు ఎందుకు దూరం అవుతున్నాడు? దీనివల్ల భూమిపై ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. 1969 నుంచి 1971 మధ్య జరిగిన అపోలో మిషన్ల సమయంలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై ప్రత్యేక లేజర్ రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేశారు. భూమి నుంచి శాస్త్రవేత్తలు లేజర్ కిరణాలను చంద్రుడి వైపు పంపి ఆ కిరణాలు తిరిగి రావడానికి పట్టే సమయాన్ని కొలుస్తూ చంద్రుడి కక్షలో వస్తున్న మార్పులను అత్యంత ఖచ్చితంగా లెక్కిస్తున్నారు. ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం చంద్రుడు ప్రతి సంవత్సరం సుమారు 3.83 సెంటీమీటర్ల వేగంతో భూమికి దూరమవుతున్నాడు. ఇది వినడానికి చాలా చిన్న మార్పులా అనిపించినా కోట్లాది సంవత్సరాల కాలంలో దీని ప్రభావం చాలా పెద్దదిగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం భూమి భ్రమణం, చంద్రుడి గురుత్వాకర్షణ, సముద్ర అలల వల్ల ఏర్పడే టైడల్ ఎఫెక్షన్. భూమి తన అక్షంపై వేగంగా తిరుగుతుండడంతో ఆ శక్తిలో కొంత భాగం చంద్రుడికి బదిలీ అవుతోంది. దీంతో చంద్రుడు క్రమంగా మరింత ఎత్తైన కక్షలోకి వెళ్తుండగా భూమి భ్రమణ వేగం మాత్రం కొద్దిగా తగ్గుతుంది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే భూమిపై రోజు నిడివి క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రతి శతాబ్దానికి ఒక రోజు నిడివి సుమారు 1.7 మిల్లీసెకండ్ల పెరుగుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరంగా దాదాపు 100 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజు కేవలం 19 గంటలే ఉండేదని భూగర్భ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ప్రస్తుతం చంద్రుడు, సూర్యుడు భూమి నుంచి దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తారు. అందుకే మనం సంపూర్ణ సూర్యగ్రహాన్ని చూడగలుగుతున్నాం. కానీ చంద్రుడు మరింత దూరం అయ్యే కొద్దీ ఆకాశంలో చిన్నగా కనిపిస్తాడు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మరో 60 కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపించవు. అప్పుడు కేవలం వలయాకార సూర్యగ్రహణాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం తగ్గడంతో సముద్ర అలల తీవ్రత కూడా క్రమంగా తగ్గవచ్చు. దీని ప్రభావం తీర ప్రాంత పర్యావరణం, సముద్ర జీవుల జీవన చక్రాలు, మత్స్య సంపదపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, భూమి వాతావరణ స్థిరత్వంలో కూడా మార్పులు రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ మార్పులన్నీ ఒక్క రోజులో జరిగేవి కావు. వాటి ప్రభావం పూర్తిగా కనిపించడానికి వందల కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుత తరం లేదా సమీప భవిష్యత్తులో జీవిస్తున్న మానవాళి దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చంద్రుడు నిజంగానే భూమికి నెమ్మదిగా దూరం అవుతున్నాడు. అది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం. అయితే ఆ మార్పుల ప్రభావం మన జీవిత కాలంలో కనిపించదు. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ విశేషాల కోసం ప్రైమ్ 9ను ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.